Hi students, this is Alekia, lecturer in computer science. Today's our topic is operations on binary search tree. Topic is operations on binary search tree. So first of all, we need to discuss about the binary search tree. You already know what is meant by binary search tree. A binary search tree is a tree in which all the nodes follow the following properties. So what are those properties? For every binary tree, the value of the left subtree is lesser or equal than root. The left subtree of a node has a key less than or equals to parent's node. See here, the first point, the left subtree of a node has a key less than or equal to its parent node's key. That means the left child has the less than or equal to value when compared to its parent. When it comes to the right subtree, the value is greater than its parent node. The value is greater than the parent's node. So this is the binary search tree. So for every binary search tree, the value of left subtree keys are less than the root node. This is the root node, right? This is the root. So root node kanna left subtree lo ఉన్న అన్ని కీస్ లెస్సర్ ఉండాలి. చూడండి ఇదంతా మన లెఫ్ట్ సబ్ట్రీ. సో ఈ లెఫ్ట్ సబ్ట్రీలో వాల్యూస్ అన్నీ చూడండి రూట్ కన్నా కూడా లెస్సర్గా ఉంటాయి. చూడండి 14 is less than 27, 10 is less than 27, 19 is less than 27. But in case of right subtree, this is the right subtree. Right subtree కేసులో వాల్యూస్ అన్నీ కూడా రూట్ కన్నా గ్రేటర్ ఉంటాయి. 27 కన్నా ఈ 3 వాల్యూస్ గ్రేటర్ చూడండి. సో దిస్ ఈస్ ద కండిషన్. సో లెఫ్ట్ subtree keys are less than or equals to root and right subtree keys are greater than its roots key. This is the main condition for the binary search tree. Okay, so this is the binary search tree. So ఇలాంటి binary search tree మీద మనం 3 operations perform చేయగలం. The first one is search operation and the second one is insertion operation and the third one is deletion. సో ఒక్కొక్క ఆపరేషన్ చూద్దాం. ఫస్ట్ సెర్చ్ చూద్దాం, ఆఫ్టర్ దట్ ఇన్సర్షన్ చూద్దాం, ఆఫ్టర్ దట్ డిలీషన్ చూద్దాం. సో ఫస్ట్ సెర్చ్. Search అంటే ఏంటి? What is mean by search? Search means we are finding an element in the tree. సో సెర్చ్ అంటే ఇక్కడ మనం ఎంటైర్ ట్రీలో ఒక ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు సెర్చ్కి అల్గోరిథం స్టెప్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. అంటే మనం ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయాలి కదా, ఆ సెర్చ్ ఎలిమెంట్ అనేది రీడ్ చేయాలి అంటున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ సెర్చ్ ఎలిమెంట్ యాజ్ 19. ఓకే, లెట్ us కన్సిడర్ ద సెర్చ్ ఎలిమెంట్ యాజ్ 19 అంటే అది రీడ్ చేసాం మనం. రీడ్ ద సెర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్ అంటున్నాం. మనం సెర్చ్ చేయడానికి ఒక ఎలిమెంట్ కావాలి, అది రీడ్ చేయాలి అంటున్నాం. ఆ ఎలిమెంట్ ఏంటి అంటున్నాం? సెర్చ్ ఎలిమెంట్ ఇప్పుడు 19 అని లెట్స్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 19 టు బి ద సెర్చ్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు మనం సెర్చ్ ఎలిమెంట్ ఏదైతే మనం సెర్చ్ చేయాలనుకున్నా ఆ ఎలిమెంట్ని ఫిక్స్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ కంపేర్ ద సెర్చ్ ఎలిమెంట్ విత్ ద వాల్యూ ఆఫ్ రూట్ నోడ్ ఇన్ ద ట్రీ. సో రూట్ నోడ్తో కంపేర్ చేయాలంట. రూట్ నోడ్ ఏంటమ్మా మనకి ఇక్కడ 27 ఈజ్ ద రూట్ నోడ్. సో రూట్ నోడ్తో 19ని కంపేర్ చేయండి. సో 19ని కంపేర్ చేసినప్పుడు రూట్ నోడ్తో, ఓకే 19 ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో 19 ఇక్కడ డ్రా చేసినప్పుడు ఏది గ్రేటర్ ఉంది? 27 రూట్ వాల్యూ గ్రేటర్ ఉంది. కీ వాల్యూ అంతా మనం సెర్చ్ చేసిన కీ వాల్యూ లెస్సర్ ఉంది. అంటే ఏంటి దాని అర్థం? మనం సెర్చ్ చేసిన కీ వాల్యూ లెస్సర్ ఉంది కాబట్టి కన్ఫామ్గా కీ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సబ్ట్రీలో మాత్రమే ఉంటుంది. మన బైనరీ సెర్చ్ ట్రీ రూల్ అదే కదా, కీ వాల్యూ తక్కువ లెస్సర్ వాల్యూ వెన్ కంపేర్డ్ టు రూట్ వాల్యూ, కీ వాల్యూ లెస్సర్ ఉంటే అది కన్ఫామ్గా ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సబ్ ట్రీలో ఉంటుంది. ఒకవేళ ఈ కీ వాల్యూ మనం సెర్చ్ చేసిన కీ వాల్యూ గ్రేటర్ ఉంటే రైట్ సబ్ ట్రీలో ఉంటుంది. ఇప్పుడు మనం కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్కి ఆ వాల్యూ లెస్సర్ ఉంది కదా,
సో లెస్సర్ ఉందంటే కన్ఫామ్గా లెఫ్ట్ సబ్ ట్రీలోనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ బోత్ ఆర్ మ్యాచింగ్. సో ఇక్కడ మ్యాచ్ అయిందా, మనకి మ్యాచ్ అవ్వలేదు కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అయిందని చెప్పి ఫంక్షన్ టర్మినేట్ చేయమంటున్నాం. బట్ రూట్ ఎలిమెంట్తో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో మ్యాచ్ అవ్వలేదు. ఒకవేళ మ్యాచ్ కాకపోతే, ఇప్పుడు మ్యాచ్ కాలేదు కదా, సో మ్యాచ్ కాకపోతే దెన్ చెక్ వెదర్ సెర్చ్ ఎలిమెంట్ ఈ స్మాలర్ ఆర్ లార్జర్ దాన్ ది నోడ్ వాల్యూ. ఈక్వల్ కాలేదంటే ఏం చేయాలి, లెస్సరా గ్రేటరా చెక్ చేయాలి. సో ఆల్రెడీ మనం చెక్ చేసాం, ఇట్స్ ఎ లెస్సర్ వాల్యూ. సో ఇఫ్ ద సెర్చ్ ఎలిమెంట్ ఈ స్మాలర్ దెన్ కంటిన్యూ ద సెర్చ్ ప్రాసెస్ ఇన్ లెఫ్ట్ సబ్ ట్రీ. ఇదే సెర్చ్ ప్రాసెస్ని అంటే ఏంటి, స్టెప్ 2 నుంచి స్టెప్ 4 వరకు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. ఎక్కడ, దేంట్లో, లెఫ్ట్ సబ్ ట్రీలో. ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ దెన్ కంటిన్యూ ద సెర్చ్ ప్రాసెస్ ఇన్ లెఫ్ట్ సబ్ ట్రీ. If the element is larger then continue the search process in the right subtree. మనం ఒకవేళ 27 కన్నా గ్రేటర్, ఫర్ ఎగ్జాంపుల్ 31 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి, రైట్ సబ్ ట్రీలో సెర్చ్ చేయాలి. కానీ ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఎక్కడ సెర్చ్ చేయాలి, లెఫ్ట్ సబ్ ట్రీలో. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, రిపీట్ ద సేమ్ అంటిల్ వీ ఫౌండ్ ఎగ్జాక్ట్ ఎలిమెంట్ ఆర్ వీ కంప్లీటెడ్ విత్ ద లీఫ్ నోడ్. ఎయిదర్ లీఫ్ నోడ్ వచ్చే వరకు అయినా వెతకాలి, లేదా మన రిక్వైర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఫౌండ్ అయ్యే వరకు, ఎగ్జాక్ట్ ఎలిమెంట్ ఫౌండ్ అయ్యే వరకు కూడా ఈ ప్రొసీజర్ని రిపీట్ చేస్తూనే ఉండాలి. సో ఈ ప్రొసీజర్ అంటే ఎక్కడి నుంచి అంటే స్టెప్ 2 నుంచి స్టెప్ 6 వరకు రిపీట్ చేస్తూ ఉండాలి ప్రొసీజర్. ఓకే, సో ఇక్కడ కంపేర్ చేసాం, లెస్సర్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ సబ్ ట్రీ దగ్గరికి రావాలి. ఇది మన లెఫ్ట్ సబ్ ట్రీ. సో లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, సో సెర్చ్ ద ఎలిమెంట్ విత్ ద రూట్ నోడ్ ఇన్ ద ట్రీ. ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో రూట్ నోడ్తో కంపేర్ చేయాలి, మళ్ళీ రూట్ నోడ్తో కంపేర్ చేయండి. ఓకే, సో ఈక్వల్ అయిందా. సో దీస్ 2 ఆర్ నాట్ ఈక్వల్. ఇఫ్ బోత్ ఆర్ మ్యాచింగ్ దెన్ డిస్ప్లే గివెన్ నోడ్ ఈజ్ నాట్ ఫౌండ్, మ్యాచ్ అవ్వలేదు. ఇఫ్ బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్ దెన్ చెక్ వెదర్ సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ ఆర్ లార్జరా. ఈ కేసులో ఏమైంది, లార్జర్ ఉంది. ఓకే, ఈ కేసులో స్మాలర్ ఉంది కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీకి వచ్చాం. ఈ కేసులో లార్జర్ ఉంది కాబట్టి ఏం చేయాలి, రైట్ సబ్ ట్రీకి వెళ్ళాలి. సో రైట్ సబ్ ట్రీ దిస్ ఈజ్ ద రైట్. సో రైట్ సబ్ ట్రీకి వెళ్ళాము, కానీ అక్కడ సబ్ ట్రీ ఉందా, లేదు కదా. వీ మూవ్ టు ద లీఫ్ నోడ్. సో ఈ ఫస్ట్ ఏం చేయాలి, 19ని ఈ నోడ్తో కంపేర్ చేయాలి. మనం రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఈ నోడ్తో కంపేర్ చేయాలి. ఇక్కడ ఏమైంది, ఈక్వల్ అయింది, అంటే వి ఫౌండ్ ద ఎగ్జాక్ట్ నోడ్. ఓకే, అర్థమవుతుందమ్మా. ఇఫ్ వి రీచ్ టు ద నోడ్ విత్ సెర్చ్ వాల్యూ దెన్ డిస్ప్లే ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. సో ఇప్పుడు ఎలిమెంట్ ఫౌండ్ అయింది అనొచ్చా. ఒకవేళ నేను సెర్చ్ చేసిన ఎలిమెంట్ ఫౌండ్ అవ్వలేదు అనుకోండి, మన సెర్చ్ కూడా వి రీచ్ టు ద లీఫ్ నోడ్ అనుకోండి. ఇలా లీఫ్ నోడ్కి వచ్చేసాం కదా, ఇక్కడ లీఫ్ నోడ్కి వచ్చేసాం, మన సెర్చ్ కూడా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి. ఆ కేసులో ఏం చేస్తాము అంటే టర్మినేట్ అయిపోతాం, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని. బట్ ఈ కేసులో మనం లీఫ్ నోడ్కి వచ్చాము, అట్ ద సేమ్ టైం మ్యాచింగ్ ఎలిమెంట్ కూడా ఐడెంటిఫై చేయగలిగాం. ఓకేనా. సో అందుకని మనం ఎలిమెంట్ ఫౌండ్ అని డిస్ప్లే చేస్తాం. ఓకేనమ్మా, క్లియరా. సో ఫస్ట్ ఏం చేస్తాం, రూట్ నోడ్తో కంపేర్ చేస్తాం. సో రూట్ నోడ్తో ఈక్వల్ అయిందా లేదా చెక్ చేసి, ఈక్వల్ అవ్వకపోతే అది లెస్సర్ ఉందా గ్రేటర్ ఉందా డిసైడ్ చేసుకొని, లెస్సర్ ఉంటే లెఫ్ట్ సబ్ ట్రీకి, గ్రేటర్ ఉంటే రైట్ సబ్ ట్రీకి మూవ్ అవుతాం. సో అప్పుడు మళ్ళీ ఆ సబ్ ట్రీలో మళ్ళీ సెర్చ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆ సబ్ ట్రీకి మళ్ళీ ఇంకో రూట్ ఉంటుంది కదా, మళ్ళీ ఆ రూట్తో కంపేర్ చేసుకోవాలి. సో ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో మళ్ళీ ఇది రూట్ కదా, ఈ రూట్తో మళ్ళీ కంపేర్ చేసి, సో దీనికి మ్యాచ్ అవుతుందో అంటే ఈక్వల్ అవుతుందా, లెస్సర్ ఉందా, గ్రేటర్ ఉందా అని. సో ఈ కేసులో గ్రేటర్ ఉంది కాబట్టి మళ్ళీ మనం రైట్ సైడ్ మూవ్ అయ్యాం. ఎప్పుడు గ్రేటర్ ఉన్న రైట్ సైడ్ మూవ్ అవుతాం, లెస్సర్ ఉంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. సో రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఏం చేసాము, కంపేర్ చేసాం. మళ్ళీ కంపేర్ చేసినప్పుడు ఏమైంది, ఈసారి ఈక్వల్ అయిపోయింది. సో ఈక్వల్ అయింది అంటే ఏంటి దాని అర్థం, we identify the search element. ఓకేనా మా క్లియరా సెర్చ్ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, నెక్స్ట్ ఆపరేషన్ ఈజ్ ఇన్సర్షన్. సో ఇన్సర్షన్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ మీన్ బై ఇన్సర్షన్? ఇన్సర్షన్ మీన్స్ వీఆర్ ఇన్సర్టింగ్ ఏ న్యూ ఎలిమెంట్ ఇన్ టు ద ట్రీలోకి ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ కాకుండా ఒక కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం అనమాట. సో ఈ ప్రొసీజర్లో, ఈ ఇన్సర్షన్లో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము అంటే
క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ అ గివెన్ వాల్యూ అండ్ సెట్ ఇట్స్ లెఫ్ట్ అండ్ రైట్ టు నల్ అంటున్నాం. అంటే లింక్ లిస్ట్ ఫార్మాట్లో రాస్తున్నాం ఇక్కడ అల్గోరిథం. సో ఒక న్యూ నోడ్ క్రియేట్ చేస్తాం. సో న్యూ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత ట్రీ ఎంటీయో కాదో చెక్ చేస్తాం. ట్రీ ఎంటీ అనుకోండి, అసలు ఒక్క నోడ్ కూడా లేదనుకోండి, మనం క్రియేట్ చేసిన నోడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 కన్సిడర్ చేసాం న్యూ ఎలిమెంట్. సో నేను న్యూ ఎలిమెంట్ 50 కన్సిడర్ చేశాను. సో ఇదే నోడ్ ఒకటే నోడ్ అవుతుంది కదా. ట్రీ ఎంటీ అనుకోండి, నేను క్రియేట్ చేసే నోడే ఒకటి నోడే ఆ ట్రీ ఫామ్ అవుతుంది. అదే ఫస్ట్ నోడ్, అదే లాస్ట్ నోడ్, అదే నోడ్స్ అన్ని. సో అంటే ఏంటి, అదే రూట్ అని అర్థం. సో ఇఫ్ ద tree is empty, then set new node as root. If the tree is empty, then set root as new node. Okay, if the tree is not empty, if in case of not empty, then check whether the value of new node is smaller or larger than the node. So మనం ఎంటీ కేసులో ఈ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసేస్తాం, దాన్ని రూట్ అంటున్నాం. ఒకవేళ ఎంటీ కాకపోతే ట్రీ ఏం చేయాలి, కంపేర్ చేయాలి. రూట్ నోడ్తో ఫస్ట్ కంపేర్ చేయాలి. మనం లెఫ్ట్కి మూవ్ అవ్వాలన్నా రైట్కి మూవ్ అవ్వాలన్నా బేస్ 1 రూటే కదా. సో అందుకని కంపారిజన్ చేసాం. సో ఇక్కడ 50ని కంపేర్ చేయాలి. సో 15ని కంపేర్ చేసినప్పుడు 50 గ్రేటరా స్మాలరా, లార్జర్ వాల్యూ 27తో కన్నా కంపేర్ చేస్తే. సో కంపేర్ చేసాం. ఇఫ్ నోడ్ ఈజ్ స్మాలర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద నోడ్, దెన్ మూవ్ టు ఇట్స్ లెఫ్ట్ చైల్డ్. ఇప్పుడు స్మాల్ ఉందా, స్మాల్ లేదు కదా, గ్రేటర్ ఉంది కదా. సో అంటే లెఫ్ట్ చైల్డ్కి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదు. ఇఫ్ ద నోడ్ ఈజ్ లార్జర్ దెన్ మూవ్ టు ఇట్స్ రైట్ చైల్డ్. నోడ్ లార్జర్ ఉంటే ఏం చేయాలి, రైట్ చైల్డ్కి మూవ్ అవ్వాలి. అంటే మనం ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ అవుతాం. సో ఇటు మూవ్ అవ్వాలి, రైట్ చైల్డ్కి మూవ్ అయ్యాను. సో రైట్ చైల్డ్ మూవ్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ స్టెప్స్ రిపీట్ చేయాలి. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది రిపీట్ ద అబోవ్ స్టెప్ అంటిల్ వి రీచ్ టు ఏ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్కి వెళ్ళే వరకు కూడా మళ్ళీ కంపారిజన్ చేయాలి. ఇక్కడ నుంచి 4th స్టెప్ 5th స్టెప్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ రైట్ సైడ్ మూవ్ అయ్యాం కదా, రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 50ని కంపేర్ చేయాలి. సో 15 మళ్ళీ కంపేర్ చేద్దామా. సో రైట్ సబ్ ట్రీకి మూవ్ అయినప్పుడు ఇదే రూట్ కదా, 35 ఈజ్ ద రూట్ ఎలిమెంట్. సో 35 ఈజ్ లెస్సర్ దాన్ 50. సో అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. అంటే రైట్ చైల్డ్కి మూవ్ అవ్వాలి. ఎందుకని, మన ఎలిమెంట్ వాల్యూ గ్రేటర్ ఉంది కాబట్టి. ఓకేనా. సో రైట్ సైడ్ మూవ్ అయ్యాం. రైట్ సైడ్ మూవ్ అయ్యాక మళ్ళీ 42తో కంపేర్ చేయాలి. మనం మళ్ళీ కంపేర్ చేయాలి కదా. సో మళ్ళీ కంపేర్ చేశాను. మళ్ళీ 50 కంపేర్ చేసినప్పుడు ఏమవుతుంది, గ్రేటర్ అవుతుంది. 50 అగైన్ గ్రేటర్ వాల్యూ, 42 కన్నా 50 ఎక్కువే కదా. సో మళ్ళీ గ్రేటర్ అయింది కాబట్టి నేనేం చేయొచ్చు, ఈ 42 అనేది లీఫ్ నోడ్ కాబట్టి ఎప్పుడు మనం ఇన్సర్షన్ చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీఫ్ నోడ్లోనే ఇన్సర్షన్ చేస్తాము. అసలు మిడిల్లో ఇన్సర్షన్ జరగదు ఏ ట్రీకి కూడా. మన ఈ సెర్చ్ ప్రాసెస్ అనేది అంటే ఆ కంపారిజన్ చేసుకోవడం, రైట్ చైల్డ్గా లెఫ్ట్ చైల్డ్గా మూవ్ అవ్వడం అనేది లీఫ్ నోడ్ రీచ్ అయ్యే వరకు చేయాలి కంపల్సరీగా. సో ఇన్సర్షన్, బైనరీ సెర్చ్ ట్రీ ఇన్సర్షన్లో కన్ఫామ్గా మనం లీఫ్ నోడ్లోనే ఇన్సర్షన్ చేస్తాము, లాస్ట్లోనే ఇన్సర్షన్ చేస్తాము. సో 42 మనకి లీఫ్ నోడ్ కదా. సో లీఫ్ నోడ్ అక్కరైపోయింది, మనం సెట్ చేసాం. లీఫ్ నోడ్తో కూడా ఎందుకు కంపారిజన్ చేస్తున్నామంటే ఆ లీఫ్ నోడ్కి న్యూ నోడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలా రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలా అనే డిసిషన్ కోసం. అంటే ఆ 42 కన్నా ఆ న్యూ నోడ్ వాల్యూ తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం, ఎక్కువ ఉంటే రైట్ సైడ్ ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కువ ఉంది. సో అందుకని ఏం చేసాం, 42కి రైట్ సైడ్ ఇన్సర్ట్ చేసాం. సో ఆఫ్టర్ ఇన్సర్షన్ ట్రీ ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైందమ్మా. సో ఇక్కడ కంపేర్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేసేసాం అవునా. సో ఎందుకని రైట్ సైడ్ ఇన్సర్ట్ చేసాం, 42 కన్నా గ్రేటర్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఇన్సర్షన్ అనేది రైట్ సైడ్ పర్ఫామ్ చేసాం. ఓకే, చూడండి. ఆఫ్టర్ రీచింగ్ ఏ లీఫ్ నోడ్ దెన్ ఇన్సర్ట్ ద న్యూ నోడ్ యాజ్ లెఫ్ట్ చైల్డ్ ఇఫ్ నోడ్ ఈజ్ స్మాలర్ ఆర్ ఈక్వల్ టు దట్ లీఫ్, ఎల్స్ ఇన్సర్ట్ ఇట్ యాజ్ రైట్ నోడ్, రైట్ చైల్డ్. చూసారా, అంటే ఏంటి, స్మాలర్ ఉంటే లెఫ్ట్ నోడ్గా ఇన్సర్ట్ చేయండి, లేదు అంటే రైట్ నోడ్గా ఇన్సర్ట్ చేయండి అన్న, రైట్ చైల్డ్గా.
ఓకేనమ్మా, క్లియర్ ఇన్సర్షన్. సో ఫస్ట్ మన న్యూ నోడ్ వాల్యూని రూట్తో కంపారిజన్ చేస్తాం. సో రూట్తో కంపారిజన్ చేసిన తర్వాత లెస్సరా గ్రేటరా చెక్ చేస్తాం. లెస్సర్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం, గ్రేటర్ అయితే రైట్ సైడ్ మూవ్ అవుతాం. మళ్ళీ రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ కంపారిజన్ చేసాం. ఈ కంపారిజన్ ఎప్పటి వరకు, ఈ ప్రొసీజర్ ఎప్పటి వరకు రిపీట్ చేస్తాం, లీఫ్ నోడ్ వచ్చే వరకు రిపీట్ చేయాలి. సో లెస్సర్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం, గ్రేటర్ అయితే రైట్ సైడ్ మూవ్ అవుతాం. మళ్ళీ ఇప్పుడు లీఫ్ నోడ్ రీచ్ అయ్యాం. లీఫ్ నోడ్ రీచ్ అయ్యాక మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేసి లెస్సర్ అయితే లెఫ్ట్ చైల్డ్గా ఇన్సర్ట్ చేస్తాం, గ్రేటర్ అయితే రైట్ చైల్డ్గా ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ డిలీషన్ ఆపరేషన్. సో డిలీషన్ ఆఫ్ బైనరీ సెర్చ్ ట్రీలో మనకి జనరల్గా 3 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేస్ ఏంటంటే డిలీటింగ్ ఏ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అంటే ఏంటి, నోడ్ విత్ నో చిల్డ్రన్. అసలు చిల్డ్రన్స్ ఏమీ లేని నోడ్ని లీఫ్ నోడ్ అంటాం, లాస్ట్ నోడ్ని. సో కేస్ 2 ఏంటంటే డిలీటింగ్ ఏ నోడ్ విత్ 1 చైల్డ్ అండ్ డిలీటింగ్ ఏ నోడ్ విత్ 2 చిల్డ్రన్. సో మనకి 3 కేసెస్ ఉన్నాయి. కేస్ 1 by 1 కేసు చూద్దాము. ఒకటి లీఫ్ నోడ్ని డిలీట్ చేస్తాం, ఒక చైల్డ్ ఉన్న నోడ్ని డిలీట్ చేస్తాం, 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేస్తాం. సో 1 by 1 చూద్దామమ్మా, చాలా ఈజీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ప్రతి డిలీషన్లోనే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే డిలీటెడ్ ఎలిమెంట్ని. అవునా, మనం ఏ ఎలిమెంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్ని సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సెర్చ్ ఆపరేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఫస్ట్ ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్. సెర్చ్ ఆపరేషన్ ఎలా చేస్తాం, రూట్తో కంపేర్ చేసుకుంటూ లెఫ్ట్కో రైట్కి మూవ్ అవుతూ ఉంటాం. అవునా, సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఫైండ్ ద నోడ్ టు బి డిలీటెడ్ యూజింగ్ సెర్చ్ ఆపరేషన్. సో నేను ఇప్పుడు 10 అనే నోడ్ని డిలీట్ చేస్తున్నాను. సో సెర్చ్ ఆపరేషన్ చేసి ఇక్కడ ఈ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసేసాను. ఓకే, సెర్చ్ ప్రాసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, నేను చెప్పట్లేదమ్మా. ఓకే, సో మనం డిలీట్ చేసేది ఏంటి, లీఫ్ నోడ్. ఇది 10 అనేది లీఫ్ నోడేనా. సో లీఫ్ నోడ్ కాబట్టి మనం సింపుల్గా డిలీట్ చేసేయచ్చు, మనం ఎలాంటి కండిషన్స్ చెక్ చేయక్కర్లా. సో డిలీట్ చేసిన తర్వాత ఏమైంది, ట్రీ ఇలా ఉంటుంది. సో ఆఫ్టర్ డిలీషన్ ద ట్రీ లుక్స్ లైక్ దిస్. ఓకే, లీఫ్ నోడ్ కాబట్టి సింపుల్గా డిలీట్ చేసేస్తాం. సో డిలీట్ ద నోడ్ యూజింగ్ ఫ్రీ ఫంక్షన్ ఇఫ్ ఈజ్ ఎ లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ అయితే సింపుల్గా దాన్ని డిలీట్ చేసేస్తాం వల్ల ట్రీ స్ట్రక్చర్ మనకి ఏమి చేంజ్ అవ్వదు, అంటే ట్రీలో మనకి ఎలాంటి ఎలిమెంట్స్ ఎఫెక్ట్ అవ్వవు. లీఫ్ నోడ్ డిలీట్ చేసినప్పుడు వేరే ఎలిమెంట్స్ ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. సో సింపుల్గా డిలీట్ చేసేస్తాం. నెక్స్ట్ డిలీటింగ్ ఏ నోడ్ విత్ 1 చైల్డ్ అంటున్నాం. సో 1 చైల్డ్ ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, సెర్చ్ ఆపరేషన్ యూస్ చేసి ఆ డిలీటెడ్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టెప్ కన్ఫర్మ్గా సెర్చ్ ఆపరేషన్ యూస్ చేయడం, వీ నీడ్ టు ఫైండ్ దట్ నోడ్. సో హియర్ వీఆర్ డిలీటింగ్ ద 42 ఎలిమెంట్. చూడండి, 42 అనే నోడ్ని డిలీట్ చేయాలని మనం డిసైడ్ అయ్యాం. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్, 42కి 1 చైల్డ్ ఉందా, మన కండిషన్ బట్టి నేను ఎలిమెంట్ చూస్ చేస్తున్నాను అక్కడ. ఓకే, సో 42కి 1 చైల్డ్ ఉంది కాబట్టి మనం సింపుల్గా 42ని డిలీట్ చేసేసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇస్ అజంప్షన్, లీఫ్ నోడ్ ఎలా డిలీట్ చేసామో అలా సింపుల్గా దీన్ని డిలీట్ చేసేసాము అనుకోండి. దీన్ని డిలీట్ చేసేస్తే ఈ 50 ఏమవుద్దమ్మా, 50 కూడా డిలీట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ లింక్ డిస్కనెక్ట్ చేసేసామో ఆటోమేటిక్గా ఏమవుద్ది, దీని లింక్ కూడా పోతుంది. ఇది తీసేసామంటే 50 కూడా మనకు మిస్ అయిపోద్ది, 50 అనే ఎలిమెంట్ కూడా. అది జరగకూడదు కదా, అందుకే సింపుల్గా మనం డిలీట్ చేయం. మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఏ లింక్ బిట్వీన్ ఇట్స్ పేరెంట్ అండ్ చైల్డ్. దీని పేరెంట్ ఏంటి 35, దీని చైల్డ్ ఏంటి 50. అంటే ఏంటి, పేరెంట్కి చైల్డ్కి ఒక లింక్ క్రియేట్ చేయాలి. అంటే ఏంటి, ఈ రెండింటికి 35కి అండ్ 50కి ఒక లింక్ క్రియేట్ చేసి అప్పుడు దీన్ని డిలీట్ చేయాలి. ఓకేనా అమ్మా, అర్థమైందా, 35కి 50కి ఒక లింక్ క్రియేట్ చేస్తాం, దీన్ని డిలీట్ చేసేస్తాం. సో ఎప్పుడైతే దీన్ని డిలీట్ చేసేసామో ఈ 2 లింకే ఉంటుంది. చూడండి ఇప్పుడు, సో ఆఫ్టర్ 42 డిలీషన్, ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద డిలీషన్ ఆపరేషన్ ఆన్ 42 ద ట్రీ లుక్స్ లైక్ దిస్. అప్పుడు ఆ ట్రీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో 27, 14, 10, 19, 35, 31, 40. ఇంతకుముందు 35కి 50కి 42 అనే నోడ్ ఉంది, ఇప్పుడు లేదు. ఎందుకని, మనం 42ని డిలీట్ చేసి 35కి 50కి ఒక డైరెక్ట్ లింక్ ప్లేస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వన్, డిలీటింగ్ ఏ నోడ్ విత్ 2 చిల్డ్రన్. సో 2 చిల్డ్రన్స్ ఉన్న నోడ్ని కూడా డిలీట్ చేయడం ఎలాగో చూడాలి ఇప్పుడు. సో అగైన్ మళ్ళీ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ ద డిలీటెడ్ ఎలిమెంట్ బై యూజింగ్ ది సెర్చ్ ఆపరేషన్. సో 35 అని మనం డిసైడ్ అయ్యాం. సో మనం డిలీట్ చేయాలని ఎలిమెంట్ 35 అని డిసైడ్ అయ్యాం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో. సో
if it has two children, then find the largest node in the left subtree or the smallest node in its right subtree. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు 35 నేను డిలీట్ చేయాలనుకున్నప్పుడు కన్ఫామ్గా నేను ఈ 2 టాస్క్లు ఏదో ఒకటి చేయాలి. ఒకటి లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి, అంటే ఇది ఇక్కడ మనకి సబ్ ట్రీ లేదు, లీఫ్ నోడే ఉంది మన ఎగ్జాంపుల్లో. లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి లార్జెస్ట్ వాల్యూ, రైట్ సబ్ ట్రీ నుంచి స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ స్మాలెస్ట్ వాల్యూ తీసుకోవాలి, ఇక్కడ లార్జెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? సో లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి లార్జెస్ట్ వాల్యూ కానీ రైట్ సబ్ ట్రీ నుంచి స్మాలెస్ట్ వాల్యూ కానీ, అంటే 2 కన్సిడర్ చేయకూడదు. ఏదో లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి లార్జెస్ట్ వాల్యూ అయినా తీసుకోండి, లేదు అంటే రైట్ సబ్ ట్రీ నుంచి స్మాలెస్ట్ వాల్యూ అయినా తీసుకోండి. ఏదో ఒక వాల్యూ తీసుకొని మనం ఫైనల్గా ఫిక్స్ చేసుకోవాలి. ఒక వాల్యూని ఫిక్స్ చేసిన తర్వాత స్వాప్ బోత్ డిలీటింగ్ నోడ్ అండ్ ద నోడ్ విచ్ ఫౌండ్ ఇన్ ద అబోవ్ స్టెప్. అంటే అబోవ్ స్టెప్లో అంటే ఏంటి, మనం స్మాలెస్ట్ ఎలిమెంట్ లార్జెస్ట్ ఎలిమెంట్ కన్సిడర్ చేస్తాం కదా. ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ని లార్జెస్ట్ ఎలిమెంట్ కానీ కన్సిడర్ చేసినప్పుడు దాన్ని డిలీటెడ్ ఎలిమెంట్ని స్వాప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి స్వాప్ పర్ఫామ్ చేసాం, 31కి 35కి. చూడండి, ఆఫ్టర్ స్వాప్ పర్ఫార్మింగ్ స్వాప్ 35 ప్లేస్లో 31 వచ్చింది. చూడండి, 31 ప్లేస్లో 35 వచ్చింది. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ ఎందుకు డ్రా చేస్తున్నా అంటే మీరు అబ్జర్వ్ చేస్తారు అక్కడ. సో ఏం చేశాను, నేను ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి స్మాలెస్ట్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేశాను. ప్రాబ్లమే లేదు, ఇలాగే చేయాలని ఏం లేదు. లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి రైట్ సబ్ ట్రీ నుంచి 42 కన్సిడర్ చేసి స్వాప్ చేసుకోవచ్చు. మీరు ఈ 2 అయినా స్వాప్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేశాను, ఇక్కడ లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి స్మాలెస్ట్ వాల్యూ తీసుకొని స్వాప్ చేశాను. ఇక్కడ నాకు లెఫ్ట్ సబ్ ట్రీ నుంచి లార్జెస్ట్ వాల్యూని తీసుకొని స్వాప్ చేశాను. ఇక్కడ నాకు ఉన్నది ఒకటే నోడ్ కాబట్టి, లీఫ్ నోడ్ కాబట్టి నేను డైరెక్ట్గా వాల్యూ తీసేసుకున్నాను. ఇంకా సబ్ ట్రీయే ఉంది అనుకోండి, ఇంకా మోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, దాని నుంచి లార్జెస్ట్ వన్ పిక్ చేసి ప్లేస్ చేస్తా. అర్థమైందా? సో నాకు ఒకటే ఉంది కాబట్టి టాస్క్ సింపుల్ అయిపోయింది. సింపుల్గా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఓకే, సో స్వాప్ చేసేసాను. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద స్వాప్ దెన్ చెక్ వెదర్ డిలీటింగ్ నోడ్ కేమ్ ఇన్ టు కేస్ 1 ఆర్ కేస్ 2. కేస్ 1 కేస్ 2 అంటే ఏంటంటే, కేస్ 1 అంటే ఫస్ట్ డిలీషన్, లీఫ్ నోడ్ డిలీషన్. కేస్ 2 అంటే నోడ్ విత్ సింగిల్ చైల్డ్. ఆ డిలీషన్ 2 డిలీషన్స్లో ఏ కేసులోకి వస్తుందో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, 35 మనం డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్. సో ఏ కేసులోకి వచ్చింది, ఇట్ కమ్స్ టు కేస్ 1 అంటే లీఫ్ నోడ్ డిలీషన్ ఇది. కేస్ 2 అంటే ఏంటి, నోడ్ విత్ సింగిల్ చైల్డ్ డిలీషన్. కన్ఫామ్గా కేస్ 1 కానీ కేస్ 2 కానీ జరుగుతుంది. స్వాప్ చేసిన తర్వాత మనం either కేస్ 1లో కన్నా వస్తుంది లేదా కేస్ 2లో కన్నా వస్తుంది. సో ఈ 2 మెథడ్స్లో ఏదో ఒక దాంట్లోకి వస్తుంది కాబట్టి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కేస్ 1లోకి వచ్చింది కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తాం, ఒక లీఫ్ నోడ్ అయితే డైరెక్ట్గా డిలీట్ చేసేస్తాం అంతే. అదే లీఫ్ నోడ్ కాకపోతే ఏం చేయాలి, దాని చైల్డ్కి పేరెంట్కి లింక్ కనెక్ట్ చేసి అప్పుడు దాన్ని డిలీట్ చేయాలి. సో ఆఫ్టర్ డిలీషన్ 35 ఇది ఈ నోడ్ పోతే చూడండి, లెఫ్ట్ నోడ్ పోయింది, రైట్ నోడ్ ఉంది అంతే. సో ఓకేనా? సో డిలీట్ చేసిన తర్వాత అలా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.